హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సర్కిల్ మిర్రర్ డిజైన్ ఎలా స్టిచ్ చేస్తారో అనేది చాలామందికి తెలియదు. అది చాలా హార్డ్ అనుకుంటారు, కానీ అదే ఈజీ సర్కిల్ డిజైన్ చేయడం. అద్దం అనేది రౌండ్గా ఉంది కదా, అది ఎలా కుట్టాలి, రౌండ్గా ఉన్నది జారిపోతుందేమో అని చాలామందికి తెలియదు ఎలా కుట్టాలి అనేది. చాలామంది కుట్టరు కూడా. చాలామంది స్క్వేర్ డిజైన్లో ఉన్న మిర్రర్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే సర్కిల్లో ఉన్నది కుట్టడానికి చాలా కొంచెం కష్టం అవుతుందని. స్క్వేర్ షేప్లో ఉన్నదైతే ఈజీగా కుట్టుకోవచ్చు అని అందుకే అంతగా ప్రిఫర్ చేయరు. అందుకే రౌండ్గా ఉన్న మిర్రర్ని అంతగా ప్రిఫర్ చేయరు. మీకు ఈజీగా కుట్టాలంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎలా కుట్టాలి అనేది మంచి మంచి టిప్తో ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే సర్కిల్లో ఉన్న మిర్రర్ని అయితే తీసుకోవాలి. మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడైతే గమ్తో పెట్టైనా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే మీకు చేయితోని అలవాటు ఉందంటే చేయితోని ఇట్లా కుట్టుకోవాలి, చేయితోని పట్టుకొని. మీరు బిగినర్స్ అయితే, అంటే ఇప్పుడే నేర్చుకుంటే ముందుగా అయితే గమ్తోనైతే స్టిక్ చేసుకోండి మిర్రర్ అనేది. అప్పుడే మీకు ఈజీగా కుట్టడానికి ఉంటుంది, అలాగే మిర్రర్ అనేది జారకుండా ఉంటుంది. కాబట్టి మిర్రర్ని గమ్తోనైతే స్టిక్ చేసుకోండి. మిర్రర్ని అలా స్టిక్ చేసుకున్న తర్వాత సూదిలో నార్మల్ థ్రెడ్ అనేది ఒక 4 లేయర్ వరకు తీసుకోండి. ఎందుకంటే మనం మిర్రర్ని స్టిచ్ చేసేటప్పుడు 4 లేయర్స్ అయితేనే చాలా గట్టిగా ఉంటుంది, అలాగే దారం తెగకుండా ఉంటుంది. కాబట్టి సూదిలోకి అయితే 4 లేయర్ దారం అయితే ఎక్కించుకోండి. సూదిలో 4 లేయర్ దారం తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోని అయితే చాలా క్లియర్గా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది. మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలా నార్మల్ దారంతో కట్టుకున్న తర్వాత, అంటే మిర్రర్ని కట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా సేమ్ అలాగే కుట్టుకోవాలి. మిర్రర్ అప్పుడే స్టిఫ్గా ఉంటుంది. మనం ఎన్నిసార్లు చుట్టితే అంత గట్టిగా అయితే అవుతుంది. మనం తర్వాత నార్మల్ థ్రెడ్తో అయినా ఉలన్ థ్రెడ్తో అయినా స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది. దారం అనేది అసలు తెగదు. చాలా రౌండ్లు అయితే చుట్టుకోవాలి. మనం మిర్రర్ని ఎంత టైట్గా చుట్టుకుంటే అంత బాగుంటుంది. మనం ఎప్పుడు కుట్టాం కాబట్టి, ఒకేసారి కుడతాం కాబట్టి చాలా రౌండ్లు అయితే చుట్టుకోవాలి దారంతో. మనం ముందుగా చుట్టుకున్న తర్వాత మిర్రర్ అనేది టైట్గా వచ్చిందో లేదో అయితే ముందుగా అయితే చూసుకోవాలి. ఒకవేళ మిర్రర్ అనేది లూజ్గా వచ్చిందంటే మళ్ళీ 4-5 సార్లు చుట్టి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, నీడిల్ అనేది, అంటే సూది అనేది బ్యాక్ సైడ్ నుంచి పెట్టి ఎక్కువ టైట్గా అయితే లాగకూడదు. ఎక్కువ టైట్గా లాగితే మిర్రర్ అనేది బయటికి వచ్చేస్తుంది. కాబట్టి నార్మల్గా లాగాలి సూది అనేది. సేమ్ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగైతే స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు మిర్రర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు లూజ్ అనేది అవ్వదు మిర్రర్ అనేది. మనం మిర్రర్ని స్టిచ్ చేస్తే మనం ఎంత మిర్రర్ తీయాలి అనుకున్నా కూడా మిర్రర్ అనేది రాకూడదు. సో అలా స్టిచ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, రౌండ్గా వచ్చింది కదా. మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి మిర్రర్ని అయితే. ఇక్కడైతే చిన్న చిన్న మిర్రర్స్ అయితే ముందుగానే స్టిచ్ చేసుకుంది మా నాయనమ్మ. ఇప్పుడు ఉలన్ టైప్లో ఉన్న సన్న దారాన్ని తీసుకొని 2 లేయర్స్ లాగా సూదిలోకి అయితే ఎక్కించుకోవాలి. ఈ దారం అనేది బయట దొరుకుతుంది మనం షాప్లో అడిగితే. అలా సూదిలో 2 లేయర్స్ దారం ఎక్కించుకున్నాం కదా. ఇప్పుడు అయితే వీడియోలో చూపించినట్లయితే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్, ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నామా అనేది ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోవాలి మీరే. సర్కిల్ మిర్రర్ డిజైన్ చేసేటప్పుడు ఇది వేరే డిజైన్ ఉంటుంది, అంటే థ్రెడ్తో వేరే డిజైన్ వేస్తాము. ఇంతకుముందు చూపించిన అయితే అది కూడా వేసుకోవచ్చు, కానీ ఇది వేరే డిజైన్ అనమాట. సర్కిల్కి అయితే మెయిన్ ఇదే వేస్తారు చాలామంది. ఇంతకుముందు స్క్వేర్ సైజులో ఉన్న మిర్రర్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపించాను కదా. ఒకవేళ ఆ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. రౌండ్గా ఉన్న మిర్రర్ని ఎలా స్టిచ్ చేస్తున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి పూర్తిగా. స్క్వేర్ సైజులో ఉన్న మిర్రర్ని అది వేరేలాగా స్టిచ్ చేస్తాము, ఇది వేరేలాగా స్టిచ్ చేస్తాము. ఆ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. స్క్వేర్ సైజులో ఉన్న మిర్రర్ని ఎలా డిజైన్ చేస్తామో దీన్ని కూడా అలా చేసుకోవచ్చు, సర్కిల్ మిర్రర్ డిజైన్ని. కానీ
సర్కిల్ మిర్రర్ డిజైన్ని ఇలా స్టిచ్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి ఈ డిజైన్ చూపిస్తున్నాను. ఆ డిజైన్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఈ డిజైన్ అయినా వేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి మిర్రర్ డిజైన్ అనేది. ఇలా సేమ్ ప్రాసెస్లో మొత్తం మిర్రర్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. మీకు ముందుగా స్టిచ్ చేసిన దాన్ని చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఈ డిజైన్ వీడియో కనిపిస్తుంది కదా, అంటే ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను ఎలా స్టిచ్ చేయాలి అనేది. ఇది కూడా హ్యాండ్ మేడే, ఏం మిషన్తోనే అయితే కుట్టలేదు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బంజారాకి సంబంధించిన ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.